సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ న్యూస్. నేను మీ సాయి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపైన దేశవ్యాప్తంగా కూడా క్యూరియాసిటీ నెలకొన్నటువంటి సందర్భంలో ముఖ్యంగా 175 అసెంబ్లీ స్థానాలలో పిఠాపురం నియోజకవర్గం పైన ఇంకా ప్రత్యేకమైనటువంటి ఆసక్తి ఉంది. అక్కడ పవన్ కళ్యాణ్ గెలుపు ఖాయం అనేటువంటి ఒక అంచనాలు వ్యక్తమవుతున్నటువంటి సందర్భంలో ఆయనకి ఎంత మెజారిటీ వస్తుంది అనేటువంటి విషయం పైన చాలామంది బెట్టింగ్లు కూడా కాస్తున్నట్టుగా కనపడుతుంది. అలాగే ప్రస్తుత తరుణంలో వస్తున్నటువంటి మిగతా సర్వేల ద్వారా కూడా అక్కడ మెజారిటీ ఎంత, ఏ రకంగా ఉండబోతుంది అనేటువంటి విషయం పైన కూడా చాలా వరకు కూడా బెట్టింగ్ రాయలందరూ కూడా బరిలోకి దిగి అక్కడ ఒక పరిస్థితి అయితే పవన్కి ఎంత మెజారిటీ వస్తుంది, వంగ గీతాకి ఏ రకమైనటువంటి ఓట్ల శాతం వస్తుంది అనేటువంటి దానిపైన కూడా చర్చ కొనసాగుతుంది. సో ఓవరాల్గా దీని గురించి మాట్లాడదాం. మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. సో పిఠాపురంలో ప్రస్తుతం మొన్నటి వరకు కూడా వైసీపీ చెప్పుకుంది వంగ గీతకు 1,00,000 వరకు ఓట్లు వస్తాయనేటువంటి విషయాన్ని. క్రమక్రమంగా అది పూర్తిగా ఇప్పుడు పవన్ మెజారిటీ పైనే మాట్లాడుకునేటువంటి చర్చకు దారితీసింది. ఎట్లా చూడొచ్చు అంటారు? అంటే ఒకటి బెట్టింగ్ విషయాల్లో జరిగేటువంటి చర్చలన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి. మనం టాప్ 10 క్వశ్చన్స్ తీసుకుంటే ఫస్ట్ గవర్నమెంట్ ఎవరు ఫామ్ చేస్తారు, ఇట్లా తిరిగేటువంటి ఆ చుట్టూనే చర్చ జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. జనసేనలోకి వచ్చేసరికి ఫస్ట్ ఫోకస్ పాయింట్ పవన్ కళ్యాణ్ గెలుస్తారా గెలవరా అనే చర్చ. తర్వాత నాదెండ్ల మనోహర్ ఆయన గెలుస్తారా గెలవరా. ఈ జనసేన వైపు నుంచి బెట్టింగ్ చేసేవాళ్ళు కానీ ఫోకస్ చేసే అంటే అటువైపు ఆసక్తి ఉన్న వాళ్ళు పెట్టేటువంటి పందాలన్నీ కూడా అలానే ఉంటాయి. కాకపోతే జనసేనకి సంబంధించి పవన్ కళ్యాణ్ గెలవడం పక్కా అనేటువంటి క్లారిటీ చాలా సర్వేల్లో వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కొన్ని అంటే వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్పిన సర్వేల్లో కూడా పిఠాపురంలో టైట్ ఫైట్ అని మాత్రమే ఇచ్చారు. గెలుస్తున్నారని ఎక్కడ కూడా కన్ఫర్మ్డ్ విన్ అనేటువంటిది వాళ్ళు ఎవరు చెప్పలా. సో వీటన్నిటిని బేరీజ్ వేసుకొని చూసినప్పుడు పవన్ కళ్యాణ్ గెలవడం అయితే క్లియర్ అనేటువంటి విషయంలో ఒక కన్క్లూజన్కి వచ్చారు. ప్లస్ ప్రచారం జరిగినటువంటి విధానం, ప్రచారం జరిగినటువంటి పద్ధతి ఇవన్నీ గమనించిన తర్వాత పవన్ కళ్యాణ్కి మెజారిటీ ఎంత వస్తుంది అనేటువంటి చర్చ ఎక్కువగా నడుస్తుంది. 20,000, 15,000, 10,000 ఇక్కడి నుంచి మొదలుపెట్టి చూస్తే, మనం 10,000 దగ్గర నుంచి మొదలుపెట్టి చూస్తే కూడా 1,00,000 వరకు బెట్టింగ్లు కడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో అంటే ఇక్కడ ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది. రెండోది జనసేన పార్టీ పర్ఫార్మెన్స్. జనసేన పార్టీ ఓవరాల్గా ఎన్ని సీట్లలో గెలవబోతుంది అంటే పిఠాపురంలో గెలుపు అనేది అక్కడ ఉన్నటువంటి అంటే ఉమ్మడి గోదావరి జిల్లాల్లో పోటీ చేస్తున్నటువంటి సీట్లలో ఎక్కువ సీట్లు పిఠాపురం ఆ పరిధిలోనే ఎక్కువ పోటీ చేస్తుంది జనసేన పార్టీ. కాబట్టి పిఠాపురం గెలుపుతో పాటు వీటన్నిటిపైన ఎలాంటి ప్రభావం చూపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే కనుక 21 సీట్లు లెక్కేసుకొని చూస్తే 21 సీట్లో ఎన్ని సీట్లు గెలుస్తుంది. సో వీటిపైనే ఎక్కువ పందేలు నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. జనసేనకి వస్తున్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్స్, అలానే స్వచ్ఛందంగా చేస్తున్నటువంటి కొన్ని ప్రజాభిప్రాయ సేకరణలు, ప్రొఫెషనల్ ఏజెన్సీలు చేస్తున్నటువంటి ప్రజాభిప్రాయ సేకరణలు, సర్వేలు లేదా ఎగ్జిట్ పోల్స్, వీటన్నిటి డేటా ఆధారంగా జనసేన ఈసారి బెస్ట్ పెర్ఫార్మర్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయనేటువంటి అంచనాలు వస్తున్నాయి. నాగబాబు కూడా 21 గెలుస్తామని ఆయన సర్వేలు మిగతా అభ్యర్థులతో చెప్పినటువంటి సందర్భం తర్వాత అంటే జనసేనకు బెట్టింగ్ కట్టేటువంటి వ్యక్తులందరూ కూడా వీరికి 100% గ్యారంటీ అనేటువంటి ఆలోచనకు వచ్చినట్టు అనుకోవచ్చా? అంటే ఒకటి అది ఇప్పుడు మన లోకల్ టాక్ని బట్టి జరిగేటువంటి అవకాశాలు తక్కువ ఉంటాయి. 13వ తేదీన జరిగినటువంటి ఓటింగ్, ఆ రోజు వచ్చినటువంటి ఫీడ్బ్యాక్, ఆ రోజు వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్ రిపోర్ట్స్ కొంతమంది చేశారంటే రేపు జూన్ 1వ తేదీ వరకు బయట పెట్టేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇంకా మీడియాలో ఎక్కడ కూడా చర్చ నడవడం. కానీ ఆల్రెడీ చేసినటువంటి సర్వే ఏజెన్సీలు కావచ్చు, అందుకని నేను అంటుంది ప్రొఫెషనల్స్ కావచ్చు, లేదా ఈ బెట్టింగ్ పైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే కూడా అలాంటి సర్వేలు చేయించుకున్నారు కొన్ని సంస్థలతో. సో ఆ డేటా ఆధారంగా జనసేన పార్టీ పెర్ఫార్మెన్స్ ఈసారి యావరేజ్గా 21 స్థానాల్లో 14-15 స్థానాలు గెలుస్తుంది అని కన్ఫర్మ్ చేస్తున్నారు చాలామంది. 14-15 స్థానాలు గెలవడం అంటే దగ్గర 80%, 85% రిజల్ట్ సాధించడానికి దగ్గరైనట్టు. సో ఇది జనసేన వదిలి వెళ్ళిన వాళ్ళల్లో కూడా గుబులు రేపుతున్నటువంటి అంశం. ఎందుకంటే రేపు ఒకవేళ తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ బలంగా ఒకటే స్థాయిలో దాదాపుగా అధికారాన్ని ఫామ్ చేయకపోయినా కానీ అధికారానికి దగ్గరగా వచ్చే స్థాయిలో కనుక సీట్లు గెలిచారనుకోండి, అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు 175 సీట్లు ఉన్నాయి అందులో మన ఆంధ్రప్రదేశ్లో. 160లో 160ని మనం ఒక బేస్ లైన్గా తీసుకుంటే 15 సీట్లు జనసేన గెలిచిందనేది పక్కన పెట్టేద్దాం. ఆ 160లో వీళ్ళు బెస్ట్ పెర్ఫార్మర్స్ అయినప్పుడు 80 గెలిచారనుకోండి, జనసేన చాలా కీలక పాత్ర పోషించే పరిస్థితి ఉంటుంది కదా.
అంటే పొలిటికల్గా జరగబోయేటువంటి వ్యూహం గురించి మనం మాట్లాడినప్పుడు. కానీ ఎవరి లెక్కలు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి జనసేన పర్ఫార్మెన్స్ పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఫ్యూచర్లో జనసేన కీలకమైనటువంటి పాత్ర పోషించేటువంటి అవకాశాలు ఉన్నాయనేది ఒక క్లారిటీ వస్తున్నటువంటి తరుణంలో జనసేన పార్టీ నుంచి ఎవరైతే వలస వెళ్ళారో, చాలామంది నాయకులు బయటికి వెళ్ళారు, చాలామంది విమర్శలు చేశారు, కొంతమంది అసలు నోరెత్తకుండానే తమ నిరసనని తెలియజేశారు. పార్టీలో ఉన్న వాళ్ళు కూడా అసంతృప్తివాదులు ఉన్నారు కదా, అందరికీ సీట్లు రాలేదు కాబట్టి ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు పర్ఫార్మెన్స్ వైజ్గా జనసేన గ్రాఫ్ 80-85% పాజిటివ్గా ఉందన్నటువంటి ఏ పార్టీకి ఈ పర్సంటేజ్ లేదు. ఒకటి గమనించాల్సింది ఏంటంటే పోటీ చేసిన 21 స్థానాల్లో 80-85% పర్ఫార్మెన్స్ చేసేటువంటి పరిస్థితి జనసేనకు పర్సంటేజ్ వైజ్గా ఎక్కువ సీట్లు రావచ్చు, వైసీపీకి రావచ్చు, వీళ్ళకి. కానీ వైసీపీ 175 స్థానాల్లో పోటీ చేసి 70-80 సీట్లు గెలిచిందంటే 50% కింద చూడాల్సి ఉంటుంది కదా మనం లెక్కనే. బిలో 50% అంటే 40% చూడాల్సి వస్తుంది. టీడీపీ 144లో పోటీ చేసి 70-80 స్థానాలు గెలిచిందంటే కూడా అక్కడ కూడా 65%, 70% లోబడే ఉంటుంది. కానీ పర్సంటేజ్ వైజ్గా పర్ఫార్మెన్స్ సక్సెస్ రేట్ను మనం బేరీజ్ వేసుకున్నప్పుడు జనసేనకి ఎక్కువ స్కోర్ కనిపిస్తుంది. అందుకనే ఫస్ట్ నుంచి పవన్ కళ్యాణ్ 98% స్ట్రైకింగ్ రేటు, 100% స్ట్రైకింగ్ రేట్ అని నిజంగానే ఒక వేవ్ ఫామ్ అయ్యి ఇప్పుడు ఏవైతే బలహీనంగా ఉన్న సీట్లు కొన్ని ఉన్నాయంటున్నారు, 3-4 సీట్లు, 14-15 సీట్లు పక్కాగా గెలుస్తాయి. మరొక 3-4 సీట్లలో కొంత కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒక 3 సీట్లలో వీక్గా ఉంది అనేటువంటి ఫీడ్బ్యాక్ ఎక్కువగా వస్తుంది. సో ఆ 3 సీట్లు మినహాయించినా కానీ 18 సీట్ల వరకు గెలిచారనుకోండి, అది ఇంకా పెద్ద విక్టరీ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి జనసేన వైపు బెట్టింగ్ ఎక్కువగా నడవడానికి రీజన్ అది. వెళ్ళిపోయిన నాయకులు వాళ్ళ అంతర్మదనానికి లోనవడానికి కూడా ప్రధానమైనటువంటి కారణం ఇదే అవుతుంది. ఈవెన్ వైసీపీ గెలుస్తుందని చెప్తున్నటువంటి నివేదికల్లో కూడా జనసేనకి ఇచ్చేటువంటి స్కోర్ కొంత ఆశాజనకంగా ఉంది. సో ఇవన్నీ కలిపి చూసినప్పుడు జనసేన పార్టీకి రాబోయేటువంటి రిజల్ట్ ఒక పెద్ద అప్లాజ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఆ తర్వాత రాజకీయాల్లో జనసేన కానీ ఒక కీలక పాత్రధారి అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఇది పిఠాపురం మెజారిటీని కూడా డిసైడ్ చేస్తుంది. అందుకని పిఠాపురంలో మెజారిటీ విషయంలో చాలామంది నాయకులు, అంటే గ్రౌండ్ రిపోర్ట్లో వర్క్ చేసి వచ్చినటువంటి నాయకులు చెప్తున్నటువంటి మాట ఏంటంటే మినిమం 40,000 అయితే కన్ఫర్మ్ అనేటువంటి మాట చెప్తున్నారు. అంటే 1,00,000 ఓట్ల మెజారిటీ అనేది సాధ్యం కాకపోయినా కానీ, ఎందుకంటే 2,36,000 ఓట్లు అక్కడ ఉన్నాయి, 2,04,000 ఓట్లు పోలైనటువంటి పరిస్థితి ఉంది. సో వైసీపీ 1,00,000 ఓట్ల లెక్కేసుకున్నా కానీ బలమైనటువంటి ప్రత్యర్థిగా మరొక 1,00,000 ఓట్లు జనసేనానికి వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. మిగతా ప్రత్యర్థులు ఎవరో కూడా బలమైన వాళ్ళు కాదు, అందరూ కూడా 2,000 ఓట్ల లోపు పరిమితం అయ్యేటువంటి వాళ్ళు. అంతా కలిపి 2,000 ఓట్లే వచ్చినా కానీ ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళకో 1,00,000 వీళ్ళకో 1,00,000 వచ్చినా కానీ 2,000 ఓట్ల మెజారిటీతో బయటపడేటువంటి పరిస్థితి. కానీ అంత టఫ్ సిచ్యుయేషన్ లేదు. ఖచ్చితంగా ఓటింగ్ ప్రాపర్గా పాజిటివ్గా జరిగింది జనసేనకి, ముఖ్యంగా పవన్ కళ్యాణ్కి అనేటువంటి ఫీడ్బ్యాకే ఎక్కువ స్థాయిలో వస్తుంది. కాబట్టి ఈ అంచనాలన్నీ వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదే జరిగితే ఇప్పుడు వెళ్ళిపోయిన నాయకులందరూ తిరోగా, అంటే మళ్ళీ రివర్స్ వలస జరిగేటువంటి అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ కొంతమంది జనసేన నాయకులు చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఆవేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు అన్న ఉద్దేశంతో కొంతమంది పార్టీ మీద విమర్శలు చేయకుండా స్తబ్దుగా ఉండిపోయారు. ఫలితాలను బట్టి తమ జర్నీని డిసైడ్ చేయాలనేటువంటి ఆలోచనతో కొంతమంది ఉన్నారు. కొంతమంది ఆల్రెడీ టచ్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నట్టుగా సమాచారం వస్తుంది. కానీ మహేష్ లాంటి వ్యక్తులు చాలా హెవీగా మాట్లాడినటువంటి వ్యక్తులు ఉన్నారు. అట్లాంటి వాళ్ళు వచ్చినా కూడా పవన్ కళ్యాణ్ యాక్సెప్ట్ చేస్తారా? మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ డెసిషన్ అప్పుడే తీసుకుంటారా లేదని మనం చెప్పలేం. గతంలో మనం చూసాము. ఎందుకంటే కొంతమంది పార్టీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ పనిచేయడానికి ఆసక్తి ఉండి వచ్చిన వాళ్ళు మనం చూసాం. గతంలో చాలామంది పార్టీకి దూరమై మళ్ళీ జరిగి కొంతమంది వస్తామంటే కూడా వద్దని నో ఎంట్రీ బోర్డులు కూడా పెట్టింది జనసేన పార్టీ. కాబట్టి అందులో కొన్ని కేసెస్ ఉన్నాయి, లైవ్ ఎగ్జాంపుల్స్ కొన్ని ఉన్నాయి. కాబట్టి పోతిన మహేష్ లాంటి వాళ్ళు వస్తామన్నా కానీ చేరదీసేటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆయన మాట్లాడినటువంటి విధానం కానీ, ఆయన క్వశ్చన్ చేసినటువంటి అంశాలు కానీ అవన్నీ కూడా లేనిపోయిన రగడని రాజేసినవి. పైగా అవతల పక్షానికి బలం చేకూర్చే విధంగా జరిగినాయి. వ్యక్తిగతమైనటువంటి అటాక్ కూడా జరిగింది. ఎందుకంటే ఆయన తన మనిషి అనేటువంటి నా ఆంతరంగికులు అని చెప్పుకున్న జాబితాలో పోతిన మహేష్ కూడా ఉన్నాడు. అలాంటి వ్యక్తి అంటే అక్కడ జరుగుతున్నటువంటి యుద్ధంలో అన్ని నియమాలని పక్కన పెట్టి పూర్తిగా వ్యక్తిగతంగా ఆయన అటాక్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. కాబట్టి ఇవన్నీ కూడా రేపు లెక్కలో ఉంటాయి. కాబట్టి అంత ఈజీ కాదు. కాకపోతే ఏంటంటే కొంతమంది నాయకులు టచ్లోకి వెళ్ళారని చెప్తున్నారు. ఎవరు ఏంటి అనేది కూడా రిజల్ట్ తర్వాత బయటకు వచ్చేటువంటి అవకాశం ఉండదు. ఓపెన్గానే కొంతమంది సపోర్ట్ చేసేటువంటి పరిస్థితి ఉండదు. చాలామంది కాపు జేఏసీకి సంబంధించినటువంటి నాయకులు పవన్ కళ్యాణ్తో విభేదించిన వాళ్ళు ఆల్రెడీ మనం చూసాం. హరిరామ్ జోగే గారు లాంటి వ్యక్తి కాపు సేన నుంచి మేము సపోర్ట్ చేయటం లేదన్న రీతిలో మాట్లాడిన వ్యక్తి తర్వాత ఆయనే పవన్ కళ్యాణ్ గెలవబోతున్నారు, ఆయనే పాజిటివ్గా చచ్చే వరకు
జనసేనతోనే నా జర్నీ అని ఒక లెటర్ కూడా రాశారు ఆయన. కాబట్టి ఇలానే ప్రశ్నిస్తారు, కానీ అక్కడే ఉండి నిలబడి ప్రశ్నించే వాళ్ళకి ఒక లెక్క ఉంటుంది, బయటికి వెళ్ళి ప్రశ్నించి ఎదిరించి మాట్లాడినటువంటి వాళ్ళకి ఒక లెక్క ఉంటుంది. ఇప్పుడు బయటకు వెళ్ళిన వాళ్ళలో ఎవరు మళ్ళీ రావాలని ఆశిస్తున్నారో వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు కానీ వాళ్ళ విధానం వాళ్ళ వైఖరి ఎంత తీవ్రంగా ఉందో దాన్ని చూసి రేపు అధికారంలో ఉన్నప్పుడు అన్ని పార్టీలు రావాలని ఆశిస్తాయి. ఇప్పుడు లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు, వైసీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు కూడా 20 మంది 30 మంది అక్కడ వరుసగా 23 మంది, అదే కదా లెక్క చెప్తారు వీళ్ళు. సో వీళ్ళందరూ క్యూ కట్టారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటే అసలు తెలుగుదేశం పార్టీని వీడి వెళ్ళరు అనుకున్నటువంటి కరణం బలరామకృష్ణ లాంటి నాయకులు కూడా అటు పొలవమంటే అటు వెళ్ళిపోయారు. కాబట్టి అధికారం ఉన్నప్పుడు ఎవరైనా రావచ్చు. అలానే జనసేన పార్టీ దాన్ని ఎంతవరకు అంగీకరిస్తుంది, ఎంతవరకు ఆమోదిస్తుంది అనేది కూడా ఆ పార్టీ విధి విధానాలను బట్టి ఆధారపడి ఉంటుంది. వెళ్ళిన నాయకులకు ఉండేటువంటి విజ్ఞత మీద కూడా ఆధారపడి ఉంటుంది. అది విజ్ఞత లేకుండా మాట్లాడినటువంటి వాళ్ళని తీసుకుంటారా లేదనేది వాళ్ళ చాయిస్ అది. అండ్ ఇంకొకటి సార్, ప్రస్తుతానికి పిఠాపురంలో రిజల్ట్ తర్వాత కొంత హింసాత్మక ఘటన జరిగేటువంటి అవకాశం ఉందంటే ఇప్పటికీ ఇంటెలిజెన్స్ చెప్పింది. అంటే మెజారిటీ ఈక్వేషన్స్లో వన్ సైడెడ్గా ఏమైనా ఓటింగ్ అయితే కూడా అలాంటి పరిస్థితి ఉంటుందా? అంటే పోటాపోటీగా తక్కువ మెజారిటీ వచ్చినప్పుడు ఓట్ల శాతం పెరిగినప్పుడు అలాంటి ఘటనలు జరుగుతాయి అనేటువంటి అనుకోవడానికి ఆ ఛాన్స్ ఉంటుంది. వన్ సైడ్ అయినా కూడా వాస్తవానికి ఆ నివేదికలు ఏ రూపంలో ఎలా వచ్చాయి అనేది బయటికి రాలేదు, కానీ ఒక అప్రమత్తత విషయంలో ఒక హెచ్చరిక రూపంలో ఎలక్షన్ కమిషన్కి అందినవి. అందుకనే కేంద్ర ఎన్నికల సంఘం కూడా 15 రోజుల పాటు కౌంటింగ్ తర్వాత కూడా ఏపీలో బలగాలను కొనసాగించాలి అనేటువంటి సూచన చేసినట్టుగా సమాచారం వచ్చింది. కానీ ఒకటి అంటే ఇప్పుడు గెలుపు ఓటమి అనేది ఆల్రెడీ డిసైడెడ్, ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనేది జడ్జిమెంట్ ఇచ్చేశారు. ఆ తీర్పు చదవడానికి మాత్రమే సమయం తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కౌంటింగ్లో ఉన్నటువంటి ఆ బాక్సులను మార్చేంత వ్యవస్థ ఉందని మనం అయితే అనుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పటివరకు ఈవీఎంలో భద్రంగానే ఉన్నాయి, అందులోనే ఉన్నా కానీ హ్యాకింగ్ చేసి ఏదో చేస్తున్నారు అనేటువంటి ప్రచారం కూడా జరిగింది కొద్ది రోజులు. కానీ ఇప్పుడు అటువంటి వాతావరణం లేదు. కాబట్టి కౌంటింగ్ రోజున వచ్చేటువంటి తీర్పు ఎవరికి అనుకూలంగా వచ్చినా కానీ సంయమనంతో దాన్ని స్వీకరించాలి. అలానే ఓడిపోయిన వాళ్ళు ఇదేం శాశ్వతం కాదు, మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు మళ్ళీ గెలిచేటువంటి అవకాశాలు ఉంటాయి. అలానే ఇప్పుడు 2014లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారు, 2019లో గెలిచారు, 2024లో ఓడిపోయారు అనుకోండి, మళ్ళీ 29 కోసం ఆయన ప్లానింగ్ క్రియేట్ చేసుకోవచ్చు. అలానే చంద్రబాబు నాయుడే ఓడిపోయారు అనుకోండి, 2004లో ఓడిపోయారు, 2009లో ఓడిపోయారు, 2014 దాకా నిరీక్షించారు కదా. సో మళ్ళీ ఇంకొక ఆప్షన్ ఉండొచ్చు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నా లేకపోయినా ఆయన పార్టీ అయితే కొనసాగుతుంది కదా. కాబట్టి రాజకీయంగా ఇది ప్రజాస్వామ్య పరంగా జరిగేటువంటి ఒక సర్దుబాటు కింద చూడాలి తప్పితే దాని ద్వారా ఏదో హింసను సృష్టించడం ద్వారానో గెలిచిన అభ్యర్థులను చంపేస్తే ఏదో బై ఎలక్షన్స్ వస్తాయి అనుకోవడానికి ఇదేం పాతకాలం కాదు. ఇప్పుడు ఒక అభ్యర్థిని చంపేస్తే బై ఎలక్షన్ రావడం కాదు, ముందు నువ్వు జైల్లోకి వెళ్తావు. అది సింపుల్ లాజిక్ కదా. అది పిన్నెల రామకృష్ణారెడ్డి గారు ఈవీఎం పగలగొడితే ఎలక్షన్ ఆగిపోద్ది అనుకున్నారు, కానీ ఎలక్షన్ కొనసాగింది కదా. అక్కడ జరిగి అంటే ఒక రకంగా అవతల వ్యక్తులు కవ్వించినప్పుడు సంయమనంతో దాన్ని ఎలా గెలవాలి, ప్రజాస్వామ్యయుతంగా దాన్ని ఎలా గెలుచుకోవాలనేది చూడాలి, కానీ విధ్వంసం చేస్తే ఏదీ రాదు. కాబట్టి పిఠాపురంలో ఎవరి గెలుపుని ఎవరూ ఆపలేరు. కానీ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు విషయంలో ఆ తీర్పులో ఉండేటువంటి సివియారిటీ, నిజంగానే బొటాబొటి మెజారిటీతో పవన్ కళ్యాణ్ గెలిచారనుకోండి, పెద్ద గెలుపు కింద ట్రీట్ చేయాల్సినటువంటి అవసరం ఉండకపోవచ్చు. అదే ఒక అఖండ మెజారిటీతో పవన్ కళ్యాణ్ గెలిచారనుకోండి, అప్పుడు గెలిచిన వాళ్ళలో ఉండేటువంటి ఆనందోత్సాహాలు ఓడిపోయిన వాళ్ళని కవ్వించేటువంటి అవకాశాలు ఉండవచ్చు. సో ఇటువంటివి కొన్ని సమస్యలకి దారి తీసేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి భద్రతా బలగాలు అప్రమత్తంగా ఉండాలి, అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలానే సామాన్య ప్రజలకు కూడా ఎలాంటి ఉద్రేకాలకి లోను కాకుండా ఉండాల్సినటువంటి స్థితి ఉంటుంది. ఇది కేవలం ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగినటువంటి ఒక ప్రక్రియ. ఈ ప్రక్రియ తర్వాత జరగబోయేటువంటి పరిణామాలు ప్రజలకు మేలు చేస్తాయా లేదా అని చూడడం ద్వారా మరొకసారి ఓటు వేసేటువంటి అవకాశం వస్తుంది. సో ఇంత సింపుల్ అంశాన్ని జటిలం చేసుకుని కేసుల వరకు తెచ్చుకుని విధ్వంసం వరకు తెచ్చుకుంటే ఆంధ్రప్రదేశ్ మరొక 15 ఏళ్ళు వెనక్కి వెళ్ళినట్టుగా మనం భావించాల్సి. ఇప్పుడు 1980లో 90లో జరిగినటువంటి విధ్వంసకాండ ఇప్పుడు మళ్ళీ 2024లో ఆంధ్రప్రదేశ్లో వస్తుంది అనేటువంటి ఆలోచన ఓటర్లోకి ప్రజల్లోకి అలానే దేశంలో ఉన్నటువంటి ఆలోచన పరుల్లోకి రాకుండా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత అందరిపైన ఉంటుంది. రైట్ సార్. సో మొత్తానికి అది పిఠాపురంలో ప్రస్తుతం పవన్ గెలుపు పైన భారీగా చర్చ కొనసాగుతుంది, బెట్టింగ్లు కొనసాగుతున్నాయి. పవన్ కళ్యాణ్కి ఎంత మెజారిటీ వస్తుంది అనేటువంటి అంశంపైనే ప్రధానంగా ఈ బెట్టింగ్లన్నీ కూడా కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే చాలా సర్వేలు కూడా ఆయన గెలుపు ఖాయమైనటువంటి విషయాన్ని చెప్తున్నటువంటి సందర్భంలో ఎంత మెజారిటీ వస్తుంది అనేటువంటి విషయంపైనే జోరుగా చర్చ కొనసాగుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.